సమాహారం మెట్రో 3కి స్వాగతం. నేను పృథ్వీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో టెక్ ఫెస్టివల్, ప్రతిభని చాటిన విద్యార్థులు. విశాఖలో పాఠశాల వార్షికోత్సవాల సందడి, ఆకట్టుకుంటున్న చిన్నారుల ప్రదర్శనలు. సైకిలే ముద్దంటున్న విజయవాడ విద్యార్థులు, అవగాహన కోసం ర్యాలీ. ముందుగా రాజధాని వార్తలు చూద్దాం. హైదరాబాద్ సరూర్ నగర్ మండలంలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 10వ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా మెగాథ్లాన్ 2012 పేరుతో నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ విద్యార్థుల సృజనకు అద్దం పట్టింది. ఈ కార్యక్రమానికి హెచ్ఎంటీవీ, ద హన్స్ ఇండియా పత్రికలు మీడియా పార్ట్నర్స్ గా వ్యవహరించాయి. హైదరాబాద్ సరూర్ నగర్ మండలంలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చైర్మన్ తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసే వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మెగాథ్లాన్ 2012 పేరుతో టెక్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. హెచ్ఎంటీవీ, ది హన్స్ ఇండియా పత్రిక టెక్ ఫెస్ట్ కు మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. టెక్నికల్, మేనేజ్మెంట్ ఈవెంట్, రోబోటిక్స్, ఎన్విరాన్మెంట్ అంశాల్లో నిర్వహిస్తున్న వర్క్షాప్ లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. వేడుకల్లో టీకేఆర్ విద్యా సంస్థల చైర్మన్ కృష్ణారెడ్డి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థి దశ నుంచే ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగితే భవిష్యత్తు అంతా బంగారు బాటే అవుతుందని ఆయన సూచించారు. టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీర్స్ అంతా కూడా ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలేజ్ వచ్చి 10 సంవత్సరాల సందర్భాన మీర్పేట గ్రామంలో, మా సొంత గ్రామంలో ఈ కాలేజ్ పెట్టడం, ఈరోజు మా యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోబో ఏర్పాటు చేసుకుని అది కలటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 1967లో ఉన్నటువంటి కారు మోడల్స్ కూడా తయారు చేశారు. ఇంకా ఎంతో వర్క్షాప్ చేయాలని చెప్పనేసి మేము భావిస్తా ఉన్నాం. ఫెస్ట్ లో పాల్గొనడం ద్వారా ప్లేస్మెంట్స్ కు వెళ్లే పద్ధతులు తెలుస్తాయని విద్యార్థులు అంటున్నారు. దీంతో సునాయాసంగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని చెబుతున్నారు. సృజనాత్మకత, మేనేజ్మెంట్ లక్షణాలను పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంది. సో దీంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. పేపర్ ప్రెజెంటేషన్స్ అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్స్. అండ్ దీంట్లో ప్రత్యేకంగా మెటావింగ్ వాళ్ళు ఆటోమొబైల్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. చాలా వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ టెక్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. రవీంద్ర భారతిలో రిప్రైజ్ సిడి ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. సినీ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మాధవపెద్ది సురేష్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్బమ్ రూపకర్తలు సాకేత్, అభినవుల గీతాలాపన ఆహుతుల్ని కట్టిపడేసింది. టాలెంట్ నిరూపించుకునేందుకు ఇలాంటి ఆల్బమ్ ఎంతో ఉపయోగపడుతుందని దిల్ రాజు అన్నారు.
బాబు గారికి, అలాగే మన రైటర్స్ కూడా ఉన్నారు అక్కడ, కళరాజా గారికి, మౌలికి అండ్ సాకేష్. మీ చప్పట్లే ఇక్కడ మంగళ వాయిద్యాలండి. మీ చప్పట్లే వాళ్ళకి అని చెప్పచ్చు. సాకేత్ అండ్ అభినయ్ మార్నింగ్ నాకు ఆల్బమ్ తీసుకొచ్చి చూపించారు. అసలు ఏముంటుందిలే అని మామూలుగా కేర్లెస్గానే చూసా. అంటే నేను ఉన్న బిజీలో వచ్చి కార్తిక్ వచ్చి ఇలా చేశాము ఒకసారి మీరు చూడండి అని. ఏముంటుంది నేను చూసి అలాగే 3 minutes కంటిన్యూగా చూసుకుంటూ కూర్చున్నాను. అంటే ఫెంటాస్టిక్ మెలోడీ సాంగ్. రామాచారి గారు ఇండైరెక్ట్ గా చెప్పారు, సార్ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంకరేజ్ చేయండి అని. తప్పకుండా సార్, టాలెంట్ ఉన్న దగ్గర డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తాము. మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని కూడా, టాలెంట్ ఉన్న వాళ్ళని డెఫినెట్ గా మా సంస్థ ద్వారా వచ్చే సినిమాల ద్వారా ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్స్. సాకేత్ అండ్ అభినయ్ వచ్చి నాకు ఫేస్బుక్ లో ఒక 3 months ముందు మీరు ఎక్కడ కనిపించలేదు అంటే వైజాగ్ లో ఉందన్నారు. వైజాగ్ అక్కడ ఉన్నారు, బహుశా ఆశీర్వాద్ దగ్గర ఉంటారు నన్ను ఎక్స్పెక్టెడ్. సో ఆశీర్వాద్ దగ్గర పనిచేసినటువంటి ఒక సౌండ్ ఇంజనీర్ ఇవాళ ఈజ్ వర్కింగ్ పర్మనెంట్లీ ఫర్ ఏఆర్ రెహమాన్. దట్ ఈస్ ద క్యాలిబర్ ఆఫ్ ఆశీర్వాద్. మంచి మంచి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఒక లక్ష్మీకాంత్ కేరళ గారి లాగా, ఒక శంకర్ జగీష్ లాగా మీరు ఎదగాలని మనసా వాచ కర్మణ నేను అభినందిస్తున్నా. సో వెరీ టాలెంటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. కంగ్రాచులేషన్. ఏం చెప్తాం, నాకు కూడా ఒక ఛాన్స్ ఉందని నెక్స్ట్ ఆల్బమ్ లో అడుగుతున్నాను. సాంగ్స్ ని మీరు విని ఇంకో 10 మందికి వినిపించండి. ఆ 10 మంది ఇంకో 100 మందికి వినిపిస్తారు. మనం కూడా కొలవరి చేద్దాం, తప్పండి. అలా ఉండాలి కొలవరి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో బిట్స్ పిలాని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీల మధ్య అకాడమిక్ ఒప్పందం జరిగింది. అకాడమిక్ పరిశోధనపై 5 ఏళ్ల ఒప్పందానికి MOUపై 2 సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి, ఇతర అంశాలపై కూడా ఒప్పందాలు జరిగాయి. ఈ MOU సైనింగ్ వల్ల బిట్స్ పిలాని, BDLకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రీసెర్చ్ ఫీల్డ్లో బిట్స్ పిలా నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని BDLలో ఉపయోగించుకోవడానికి చాలా ఒక చక్కటి అవకాశం BDLకి దొరికింది. 5 సంవత్సరాలకి చేసాము. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని BDL తరపు నుంచి ఒక ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ రోజు చేసిన అవగాహన ఒప్పందంలో ముఖ్యమైనది ఏంటంటే ఫ్యూచర్లో రీసెర్చ్ కొలాబరేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో మేము ఇంకా ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతాం అనే అంశాలని, కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ని, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ని మా ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళ ప్రాజెక్టులను చేయించాలనేది ఒక ముఖ్యోద్దేశం. విశాఖపట్నం, విజయవాడ వార్తలు చూసే ముందు మెట్రో 3లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.